హలో సార్, నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు, ఏం చేస్తుంటారు? My name is Rambabu Addala. ఓకే. I am working as a technical lead in one organization. So I want to make a help desk system product. సో ఈ సమ్మిట్ వల్ల నాకు ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎలాగన్నది నాకు కంప్లీట్గా గైడ్ చేశారు. సో మేబీ నా టైప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా దే హ్యావ్ ఎ గుడ్ ఐడియా, బట్ హౌ టు డూ ద కన్స్ట్రక్షన్ వేలో చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద గుడ్ ప్లాట్ఫామ్. దిస్ ఈస్ ద మై అంటే ఒక స్టెప్ తీసుకోవాలి అంటే ఎంత ప్రాపర్గా వెళ్ళాలి, థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనేది ఈ సమిట్కి వస్తే వాళ్ళకి తెలుస్తుంది అంటారు, రైట్? జనరల్గా ఎవ్రీబడి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఐడియాస్, బట్ అది ఎట్లాగ మనం స్టెప్ బై స్టెప్ ప్రాపర్ వేలో వెళ్ళాలి అన్నది నాకు ఈరోజు అయితే క్లారిటీ వచ్చింది. ఓకే, అంటే జనరల్గా ఐడియా ఈజ్ డిఫరెంట్, బట్ హౌ టు స్కేల్ అప్ ఇన్ ఏ కమర్షియల్ వే అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆల్సో దే గైడ్. దానివల్ల నాకు బెనిఫిట్ అయ్యింది. ఓకే, ఈ 2 days కూడా డిఫరెంట్ సెషన్స్ ఉన్నాయి అంటున్నారు. మరి ఈ 2 days అటెండ్ అవుతారు అన్ని సెషన్స్? అసలు నేను ఏది మిస్ అయ్యే ఉద్దేశంలో లేను. ఓకే, ఇన్ అప్కమింగ్ ఈవెంట్స్ ఆల్సో ఐ డిసైడెడ్. అంటే ఇక్కడ మీతో పాటు చాలా మంది యంగ్స్టర్స్ కానీ లేకపోతే బిజినెస్లోకి కొత్తగా రావాలి అనుకునే వాళ్ళు కానీ చాలా మంది అటెండ్ అవుతున్నారు. మరి వాళ్ళందరికీ ఏ విధంగా యూజ్ అవుతుంది ఐకాన్? ఇప్పుడు సపోజ్ మై ఎగ్జాంపుల్ ఈజ్ ఐ హ్యావ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాస్, అంటే ప్రపోజల్స్ అవన్నీ ఉన్నాయి. బట్ నాకు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ సెషన్ వల్ల నాకు ఒక క్లారిటీ వచ్చింది, విచ్ ఈజ్ అంటే ఏది మనం చేయొచ్చు, ఏది మనం ఇంకా హోల్డ్ చేయాలి అన్నది. ఫస్ట్ ఐ విల్ పికప్ ఫ్యూ పాయింట్స్ అన్నమాట. సో ఫస్ట్ నాకు ఏంటంటే ఒక మోర్ దాన్ 5 to 6 ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ ఐడియాస్ ఉన్నాయి. అట్ ఏ టైం ప్యారలల్గా ఏది కాదు ఒకటే నేను పిక్ చేసుకున్నాను. నా క్లారిటీ వచ్చింది ఇది. సో ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఐ వాంట్ టు డిస్కస్ విత్ మెంటర్స్ ఫర్ గైడెన్స్ మాట, ఏమన్నా ఇంకా నాకు బెటర్మెంట్ చేయాలి ఏంటన్నది. సో ఆ ప్లాట్ఫామ్ అయితే ఇది. నాకు బయట ఓపెన్ మార్కెట్లో నేను లాస్ట్ 5 years నుంచి ట్రై చేస్తున్నా, బట్ నాకు రైట్ పర్సన్స్ నేను కాంటాక్ట్ డెవలప్ అయ్యా. ఈ ప్లాట్ఫామ్ నాకు ఆ కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దట్స్ ఆల్. సో మీకు ఆల్రెడీ బిజినెస్ ఐడియా ఉంది, యూ హ్యావ్ ఎన్ ఐడియా, అంటే ఎలా వెళ్ళాలి, ఎలాంటి బిజినెస్ పిక్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది, రైట్? సో మరి ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తారు పర్సనల్గా? ఆల్రెడీ మీరు ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఐడియా ఉన్న వాళ్ళకి జస్ట్ ఒక స్మాల్ స్కేల్లో ప్రోడక్ట్ని బిల్డ్ చేసి ఒక ఇన్నర్ సర్కిల్లో కానీ లేదంటే ఎవరో ఒకరికి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు యూ విల్ వెయిట్ అట్లీస్ట్ 2 to 3 years. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని స్కేల్ అప్ అవడానికి ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఓకే, సో బిజినెస్ వన్స్ నేను బిజినెస్ చేయాలి అని స్టెప్ ఇన్ అయిన తర్వాత చాలా బ్యాడ్ సిచ్యుయేషన్స్ వస్తాయి, గివప్ ఇచ్చేయాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి గివప్ ఇవ్వకుండా? యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే, నాకు ఒక రిక్వైర్మెంట్ 2012లో వచ్చింది. సో దాన్ని ఒక కంపెనీకి నేను ఆటోమేషన్ చేశాను నేను, దట్ టు రిలేటెడ్ టు ద రియల్ ఎస్టేట్ సెక్టర్. సో 1 year పాటు వాళ్ళతో నేను ట్రావెల్ చేశాను. సో ఐ నో వాళ్ళకి రిక్వైర్మెంట్ నేను కంప్లీట్గా నాకు ఒక ఆ పిఓసి ఏంటన్నది నాకు అర్థమైన తర్వాత నేను వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా నేను ఒక 2-3 క్లయింట్స్కి నేను వాళ్ళు రిఫర్ చేస్తే నేను ఇంప్లిమెంట్ చేస్తాను సక్సెస్ఫుల్గా. మార్కెట్లో ఇప్పుడు నా ప్రోడక్ట్ ఒకటి రన్ అవుతుంది, బట్ దీన్ని నేను లో బడ్జెట్లో లార్జ్ స్కేల్లో ఎట్లాగ నేను స్కేలప్ చేయాలన్న దానికోసం వచ్చాను అనమాట. దానికి నాకు ఇక్కడ సొల్యూషన్ దొరికింది. దట్స్ ఆల్. సో మీకు ఈ 2 days సెషన్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడుతుంది, మీతో పాటు వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, రైట్? యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ అండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.